హలో, అందరికీ నమస్కారం. ఈరోజు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. నేను ఒకటి చెప్పదలుచుకుంటున్నా పాడక ముందు. ఇంకా కూర్చుంటున్న అక్కలకు చెల్లెళ్ళకు ఒక విన్నపం ఏంటంటే, ఇప్పుడు మనం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పిల్లలకు వేసినాం. వాళ్ళు ఎట్లా చదువుతున్నారా లేదా అవన్నీ మనం కొంతమందిని అంటున్నాను, నేను అందరినీ కాదు. ఎట్లా పట్టించుకోమంటే, సాయంత్రం స్కూల్కి వెళ్ళి పిల్లలు ఇంటికి వస్తారు. వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది? టీవీ చూస్తుంది, సీరియల్ చూస్తుంది. చదువు పిల్లలకు ముఖ్యం. సీరియల్ పిల్లలకు అన్నం పెట్టది. ఫ్యూచర్లో మనకు చదువే ముఖ్యం. మాకు చెప్పేటోడు లేక తెలుగు మీడియం చదివినాం, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఉన్నారు. ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మీడియం వేసినాం కదా, మంచిగా చదివించాలి కదా. సీరియళ్ళు, ఫోన్లు, ఆటలు ఆడుకోవాలి. సండే ఒక రోజు ఉంటుంది, కంపల్సరీ ఆడిపియాలి. ఇక వాళ్ళు రాగానే ఇక మీరు 6 అవుతుంది 5 అవుతుంది టీవీల ముంగల్నే కూర్చుంటారు. ఇక కాలం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, కాలం పోయినాక మళ్ళా రాదు. కావాలంటే మీ సీనియర్లను అడగండి, మీ అత్తనో అక్కనో అన్ననో బావనో అడగండి. ముఖ్యంగా పల్లెటూరులో ఉన్న వాళ్ళకు పని చేస్తేనే రూపాయి పుడుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నేను అందరిని అంటలేను, కొందరిని అంటున్నాను. ఇంకోటి, మన పిల్లలకి ఏమన్నా అయితే హాస్పిటల్ తీసుకుపోతే నా పిల్లకి తక్క కావాలి 3 పూటల టానిక్ వేస్తాం. ఎందుకు వేస్తాము? మన పిల్లలని మన ఆరోగ్యం కాపాడుకోవాలని వేస్తాం. ఒక గుడికి ఎందుకు పోతాము? మనసు ప్రశాంతత గురించి. మన ధర్మము, మన హైందవ సనాతన ధర్మం ఉంది కాబట్టి పోతాం. ఆడ నువ్వు ఎట్లా మెలుగుకుంటావో, హాస్పిటల్లో ఎట్లా మెలుగుకుంటావో, నీ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దాలనేది మీకు ఉండాలి కదా. ఊకేనే 3 పూటల టానిక్ వేసి తగ్గిందంటే కదా. 3 పూటల పిల్లలు చదువుతున్నారా, తింటున్నారా, ఏం చేస్తున్నారా అనే ఆలోచన నీకు ఉండాలి. ఈ ఆలోచన లేకుండా టీవీ ముంగల, ఫోన్ ముంగల. ఇంకోటి, పిల్లలకు ఫోన్లు ఇవ్వద్దు, అస్సలు ఇవ్వద్దు. కొట్టండి. టీచర్లు కొడితే నా కొడుకుని కొట్టినామంట అట్లా పిల్లల ముంగల అడగకండి. ఇంకా కొట్టు సార్ అని చెప్పాలి. అట్లా అయితేనే పిల్లలు చదువుకుంటారు. మేము చదివేటప్పుడు మా ఇంగ్లీష్ టీచర్ ఉండే, కొడితే మాకు అసలు ఇంకా గుర్తొస్తుంది. ఆమె కెమిస్ట్రీ సార్ కొడుతుండే. ఇక్కడ సోమ సార్ అని ఉన్నాడు, మాకు విజ్ఞాన్ చంద్రశేఖర్ సారు నన్ను కొట్టిండు, చాలా సందర్భాల్లో కొట్టిండు. వాళ్ళ బ్రదర్ సోమశంకర్ సార్. నేను అందరికీ చెల్లెళ్ళకి అక్కలకు ఒకటే చెప్తున్నా, పెద్దలను అడగండి కావాలంటే. చదువే అన్నం పెడతారు, వేరే ఏం పెట్టదు. నీ ఫ్యూచర్లో ఏం పని చేయాలన్నా చదువుతోటే ముడిపడ్డది. I request Muslim Welfare Association